గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. నేను మిస్ సిఎస్. ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి 2016 రూపాయల పెన్షన్ను 4016 రూపాయలకు ఎలా మార్చుకోవాలి అని కొంతమంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. అంటే ప్రస్తుతం మాత్రము అందరూ కూడా మెంటల్గా ఈ 2016 రూపాయల పెన్షన్ను 4000కు పెరుగుతుందని, 4016 రూపాయలు 6000కు పెరుగుతుందని తెలంగాణలో ఫిక్స్ కావడం అనేది జరిగింది. త్వరలో వారికి ఈ పెన్షన్లు కూడా పెరగడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 2016 రూపాయలు తీసుకునేవారు 4016 రూపాయలకు ఎలా మార్చుకోవాలి అంటే, ఎప్పుడు ఈ పెన్షన్ 2016 రూపాయల నుంచి 4000కు మారుతుంది అంటే, ఇక్కడ ఈ 2016 రూపాయలు తీసుకునేటువంటి వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, సింగిల్ ఉమెన్ పర్సన్స్ కానివ్వండి, గీతా కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, ఈ విధమైనటువంటి కేటగిరీ వారు ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానివ్వండి లేదా ఇతర జబ్బుల వల్ల కానివ్వండి వారికి వైకల్యం ఏర్పడినప్పుడు వారు సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్నప్పుడు వారికి డాక్టర్ వికలాంగుల సర్టిఫికేట్ ఎలిజిబుల్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు వారు 4016 రూపాయల పెన్షన్కు అర్హులవుతారు. అయితే ఇక్కడ ఆల్సో వారికి 2016 రూపాయలు వస్తుంది కాబట్టి 4016 రూపాయల వికలాంగుల పెన్షన్కు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని వారి ఉద్దేశం. అయితే ఇక్కడ ఇద్దరు మిత్రులు నాకు స్వయంగా కాల్ చేయడం అనేది జరిగింది. వారు చెప్తున్నది ఏంటి అంటే, సార్ నాకు గతంలో సింగిల్ ఉమెన్ పెన్షన్ 2016 రూపాయలు వచ్చేది, ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ వల్ల వైకల్యం ఏర్పడడం వల్ల సదరంకు వెళ్ళాను, పాజిటివ్ సర్టిఫికేట్ వచ్చింది. కానీ కొంతమంది సలహాలు విని నేను సింగిల్ ఉమెన్ పెన్షన్ను డిలీట్ చేసుకున్నాను. ఈ సదరం సర్టిఫికేట్ తోటి వికలాంగుల పెన్షన్కు అప్లై చేసుకుంటే నాకు ఇంతవరకు రావడం లేదు, 6-7 సంవత్సరాలుగా నాకు ఏ పెన్షన్ రావటం లేదు అని చెప్పేసి వరంగల్ నుంచి ఒక సింగిల్ ఉమెన్ తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా మరొక మిత్రుడు, సార్ మా అమ్మకు ఇప్పటికే ఓల్డేజ్ పెన్షన్ 2016 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. ఇటీవల మా అమ్మగారు పెరాలసిస్ వ్యాధిన బారిన పడ్డారు. మేము సదరంకు వెళ్ళి ఎలిజిబుల్ సర్టిఫికేట్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఓల్డేజ్ పెన్షన్ను వికలాంగుల పెన్షన్గా 4000 రూపాయలుగా ఎలా మార్చుకోవాలి అని కూడా ఒక మిత్రుడు అడగడం అనేది జరుగుతుంది. ఇలాంటి సన్నివేశాల వల్ల ఇలాంటి పరిస్థితులు చాలామందికి ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు చెప్పినట్టుగా వారి పెన్షన్ను డిలీట్ చేసుకొని ఇటు 2 పెన్షన్లకు దూరం అవుతూ ఉంటారు. మరికొందరు ఎలా ఈ పెన్షన్ కన్వర్ట్ చేసుకోవాలో తెలియక తికమక పడుతూ ఉంటారు. అయితే ఈరోజు ఇప్పటికే పొందుతున్నటువంటి 2016 రూపాయల పెన్షన్ను 4016 రూపాయలకు ఎలా మార్చుకోవాలి అంటే, ఇక్కడ మీరు ముందు చేయవలసింది ఏంటంటే, పెన్షన్ దరఖాస్తు ఫారం అనేది ఒకటి ఉంటుంది. ఆ పెన్షన్ దరఖాస్తు ఫారాన్ని తీసుకొని పైన మీరు సింగిల్ ఉమెన్ పెన్షన్ తీసుకుంటున్నట్టయితే సింగిల్ ఉమెన్ పెన్షన్ను వికలాంగుల పెన్షన్గా మార్చుట గురించి అని పెన్నుతోటి మెన్షన్ చేసి పెద్ద పెద్ద అక్షరాలతోటి రాయండి. అదేవిధంగా మీరు ఓల్డేజ్ పెన్షన్ను వికలాంగుల పెన్షన్గా మార్చుకోదలుచుకుంటే వృద్ధాప్య పెన్షన్ను వికలాంగుల పెన్షన్గా మార్చుట గురించి అని ఆ ఫామ్ మీద రాయండి. ఈ విధంగా ఏ పెన్షన్ నుంచి ఏ పెన్షన్కు కన్వర్ట్ కావాలో దానిని మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఆ దరఖాస్తు ఫారం పైన మీరు తీసుకున్నటువంటి వికలాంగుల సర్టిఫికేట్ యొక్క ఐడి నెంబర్ను, మీ యొక్క ఆధార్ ఐడి నెంబర్ను, మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ను, ఈ విధంగా వారు అడిగినటువంటి అన్ని సర్టిఫికేట్లను జిరాక్స్ ప్రతులను జత చేస్తూ మీరు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నట్లయితే మీ ఎంపీడీఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకోండి. మీరు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే మున్సిపల్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోండి. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి, ఎంపీడీఓలు కానివ్వండి, మీ యొక్క దరఖాస్తును జిల్లాకు సంబంధించినటువంటి గ్రామీణాభివృద్ధి సంస్థకు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. గ్రామీణాభివృద్ధి సంస్థ వాళ్ళు మీ యొక్క పెన్షన్ కన్వర్ట్ కోసము, పెన్షన్ మార్పిడి కోసము సెర్పు వాళ్లకు పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వారు పంపించిన సందర్భంలో మీ యొక్క పెన్షన్ అనేది డిజబిలిటీ పెన్షన్గా మారడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఎవరైనా కానీ ఇక్కడ 2016 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు వికలాంగుల సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే వారు ఇప్పటికే తీసుకుంటున్నటువంటి పెన్షన్ను డిలీట్ చేసుకోకండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆ పెన్షన్ మార్పిడి కోసము దరఖాస్తు చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి, వికలాంగుల పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానివ్వండి, ఆ తర్వాత ఇక్కడ స్వయం ఉపాధి అవకాశాలకు సంబంధించి కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ అట్టి వివరాలను మీకు వెంటనే తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ సమాచారం మీ మొబైల్లో మీకు వెంటనే రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.